last class we have discussed about linear layouts and absolute layouts. Madhuri, Madhuri, Yes, ma'am. what is linear layout? లీనియర్ లేఅవుట్ లో ఓరియంటేషన్ ఇస్తాం మ్యామ్. ఐదర్ హారిజంటల్ గా కానీ వర్టికల్ గా కానీ. బై డిఫాల్ట్ హారిజంటల్ గా ఓరియంటేషన్ అనేది తీసేసుకుంటుంది మ్యామ్ మన నేమ్ ఇవ్వకపోతే. Okay, good morning. Vaishnavi, Vaishnavi, roll number 16. What is absolute layout? అబ్సల్యూట్ లేఅవుట్ లో లీనియర్ గా కాకుండా అంటే ఒక స్ట్రైట్ లైన్ లో కాకుండా విడిగా పెట్టుకోవచ్చు మ్యామ్. అంటే బటన్స్ అవి అరేంజ్ చేసుకుంటాం మ్యామ్. అదే ఎలాగా? How? ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్స్. Okay, good. So in last class we have seen about linear layout and absolute layout. దానికి తగ్గట్టు మీకు ప్రోగ్రామ్స్ కూడా చూపించాను. సో లీనియర్ లేఅవుట్ లో మనం ఓరియంటేషన్ అనేది ఐదర్ వర్టికల్ గా కానీ హారిజాంటల్ గా కానీ ఇస్తుంది. సో నా వాయిస్ వినిపిస్తుందిగా? Yes, madam. సో లీనియర్ లేఅవుట్ అనేది వ్యూ గ్రూప్. సో ఆ వ్యూ గ్రూప్స్ ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే లీనియర్ గా డిఫైన్ చేయొచ్చు. ఆ లీనియర్ లేఅవుట్ లో మనకి 2 types of orientations ఉంటాయి, vertical and horizontal. So last class we have seen the programming part of this and absolute layout. సో absolute layout లో మనం ఏం చేస్తాము అంటే we will be giving x coordinates and y coordinates. సో coordinates అనేవి, so we will be defining the points on the x axis and y axis. సో దాన్ని బట్టి మనం ఓరియంటేషన్ అనేది ఇస్తాము, ఐదర్ ఎక్స్ కోఆర్డినేట్ మీద లేదంటే వై కోఆర్డినేట్ మీద. సో దీనిలో ఉన్న అట్రిబ్యూట్స్ ని కూడా డిఫైన్ చేశాను. ఐదర్ ఎక్స్ అట్రిబ్యూట్ మీద నేను ఇస్తే కనుక మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద మీరు చూస్తే కనుక ఇట్ విల్ బి గివెన్. సో మీరు ఓన్లీ ఎక్స్ యాక్సిస్ కి ఎక్స్ అట్రిబ్యూట్ కి మాత్రమే వాల్యూ డిఫైన్ చేస్తే మీరిచ్చే కంటెంట్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ మీద మాత్రమే డిస్ప్లే అవుతుంది. కింద మీరు అవుట్పుట్ చూస్తే కనుక లాస్ట్ టైం నేను ఈ అవుట్పుట్ చూపించాను మీకు లాస్ట్ క్లాస్ లో. నెక్స్ట్ లేఅవుట్ వై. సో నేను ఓన్లీ వై కోఆర్డినేట్ ని డిఫైన్ చేస్తే కనుక నా అవుట్పుట్ కంటెంట్ అనేది వై కోఆర్డినేట్ మీద డిఫైన్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ ది పొజిషన్. సో మీరు పొజిషన్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో లాస్ట్ క్లాస్ లో చూపించాను. సో మధ్యలో వై కోఆర్డినేట్ మీద మనం పొజిషన్స్ మార్చే కొద్దీ మన కంటెంట్ పొజిషన్ అనేది మారుతూ వస్తుంది. So output we have shown like this. One second. PPT కనిపిస్తుందిగా? Yes, ma'am. సో అబ్సల్యూట్ లేఅవుట్ లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే నేను మీకు చూపించిన అవుట్పుట్ లో మొబైల్ యొక్క స్క్రీన్ నేను 5.5 గా కన్సిడర్ చేశాను. సో అప్పుడు నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది. ఓకే, ఫస్ట్ సపోజ్ నా స్క్రీన్ యొక్క సైజ్ డిక్రీజ్ చేశాను. నా మొబైల్ యొక్క స్క్రీన్ 5 inches అయితే కనుక అబ్సల్యూట్ లేఅవుట్ అనేది స్క్రీన్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వలేదు. సో స్క్రీన్ సైజ్ డిక్రీజ్ చేస్తే ద కంటెంట్ ఆన్ మై స్క్రీన్ విల్ బి లైక్ దట్ పొజిషన్, ఆ పొజిషన్ లోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కంటెంట్ అనేది మొత్తం కంటెంట్ డిస్ప్లే అవ్వట్లేదు. ఒకవేళ మీరు యూజర్ నేమ్ కంప్లీట్ గా ఇస్తే ఈ స్క్రీన్ లో ఎంత వరకు డిస్ప్లే అవుతుందంటే అంటిల్ ది ఎండ్, తర్వాత మీరు ఇచ్చేది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వదు. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ అబ్సల్యూట్ లేఅవుట్.
Next layout is table layout. So table layout is also one of the view group. So layouts అంటేనే view groups అని చెప్పాను. సో దీనిలో మనం డేటాని ఎలా అరేంజ్ చేసుకుంటాము అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో రోస్ అండ్ కాలమ్స్ గా డేటాని అరేంజ్ చేసుకుంటాం. సో అలా అరేంజ్ చేసుకున్న దాన్ని మనం ఎలా వ్యూ చేయగలము అంటే we will be giving a container, table layout container. సో దానిలో ఇప్పుడు మీరు ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటారు. ఎక్సెల్ షీట్ తీసుకుంటే దానిలో మనం సెల్స్ ని ఎలా డిఫైన్ చేస్తాము, ఐదర్ రోస్ ఆర్ కాలమ్స్. సో ఈ టేబుల్ లేఅవుట్ ని కూడా మనం అలానే డిఫైన్ చేస్తాం. కానీ దీనిలో ఉన్నది ఏంటి అంటే సో రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పాను కదా. ఫర్ సపోజ్ మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. సో వాట్సాప్ లో కనుక మీరు చూస్తే వాట్సాప్ ఓపెన్ చేయగానే చాట్స్ అన్ని రోస్ వైజ్ గా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఒక చాట్ ఒక రో, సెకండ్ చాట్ ఇంకో రో, సో అలా రోస్ గా అరేంజ్ అయి ఉంటాయి. సో అలా అరేంజ్ చేయడానికి ఆ అప్లికేషన్ కి మనం టేబుల్ లేఅవుట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దీనిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బార్డర్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. సో మీరు ఫర్ సపోజ్ వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే ప్రతి దానికి బార్డర్ అనేది ఏమి ఉండదు. కానీ ఒక్కొక్క చార్ట్ ఒక రో అనేది ఇంకో రోతో విడదీసే ఉంటుంది. సో విడివిడిగానే కనిపిస్తాయి మనకి, కానీ వాటి మధ్య మన ఎక్సెల్ షీట్ లో లాగా ఒక బార్డర్ కానీ ఒక మనం ఏది డిఫైన్ చెయ్యము. రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది అని చెప్పి మనం సపరేట్ గా ఏం డిఫైన్ చెయ్యము. సో టేబుల్ లేఅవుట్ లో ఏంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే బార్డర్ లైన్ అనేది మనం ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, సో దీనిలో టేబుల్ లేఅవుట్ లో టేబుల్లో మనం ఎన్ని కాలమ్స్ ఇవ్వగలము అంటే ఎన్నైతే రోస్ ఉంటాయో అన్ని కాలమ్స్ దాకా మనం ఇవ్వగలము. ఓకే, సో నాకు ఇప్పుడు 10 రోస్ ఉన్నాయి. సో అంటిల్ 10 కాలమ్స్ వరకు నేను ఇవ్వగలను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫిగర్ చూడండి. సో నాకు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ పెట్టుకున్నాను నేను, 1 2 3 కాలమ్స్. అలా సెకండ్ రోలో నేను 2 కాలమ్స్ పెట్టుకున్నాను. థర్డ్ రోలో ఓన్లీ 1 కాలమ్. సో నాకు కావాల్సిన విధంగా నేను కాలమ్స్ ని డిఫైన్ చేయొచ్చు. అదే ఎక్సెల్ షీట్ లో అయితే కనుక మీరు ఎన్ని రోస్ ఇస్తే అన్ని కాలమ్స్ మళ్ళీ మీరు డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో టేబుల్ లేఅవుట్ లో ఉన్న అడ్వాంటేజ్ అదే, మనకి కావాల్సినట్టుగా అప్లికేషన్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ రో 1 లో 3 కాలమ్స్ కావాలి. సో ఐ విల్ బి డిఫైనింగ్ 3 కాలమ్స్. నెక్స్ట్ రో 2 లో నాకు ఓన్లీ 2 కాలమ్స్ కావాలి. ఐ విల్ బి డిఫైనింగ్ 2 కాలమ్స్. రో 3 లో ఒక కాలమ్ ని డిఫైన్ చేస్తాను. సో దీని యొక్క సైజ్ ఇప్పుడు రో 3 లో ఉన్న రో 3 యొక్క సైజ్ ని ఎలా డిఫైన్ చేయగలము అంటే కనుక పేరెంట్ రో. సో ఇక్కడ మనకి పేరెంట్ అంటే స్టార్టింగ్ రో ఏది ఉంది, రో 1, దాని యొక్క సైజ్ నుండి దాని యొక్క చిల్డ్రన్ రోస్ యొక్క సైజ్ అనేది డిఫైన్ చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ మీరు మీ ఆండ్రాయిడ్ స్టూడియోలో టేబుల్ లేఅవుట్ అనేది యూజ్ చేయాలి అంటే కనుక సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రో 1, రో 2, రో 3. సో ప్రతి దాన్ని నేను రోస్ గా డిఫైన్ చేస్తున్నాను. సో టేబుల్ లేఅవుట్ లో మనం కంటెంట్ అనేది ఇవ్వాలి అంటే కనుక టేబుల్ రో ఎలిమెంట్ ని డిఫైన్ చేయాలి. సో ప్రతి ఒక్క కంటెంట్ టేబుల్ రో ఎలిమెంట్ లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనం దానిలో ఇచ్చే సెల్స్ అనేవి ఐదర్ 0 ఉండొచ్చు, మోర్ దాన్ 0 ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఒక్క కాలమే ఉంది, ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను డిఫైన్ చేసిన కాలం ఒకటి, దీనిలో 2 డిఫైన్ చేశాను. సో అలా మనం కాలమ్స్ అనేవి డిఫైన్ చెయ్యొచ్చు, డిఫైన్ చేయకపోయినా 0 కాలమ్స్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి కాలమ్స్ ఏం లేవు. సో కాలమ్స్ అనేవి రోస్ గానే ఇక్కడ డిఫైన్ చేశాను. సో దేర్ ఆర్ 0 కాలమ్స్. ఓకే, సో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 1 2 కాలమ్స్.
సో దీన్ని జీరోగా ఎందుకు డిఫైన్ చేస్తున్నాను అంటే మనకి టేబుల్లో సెల్స్ అనేవి జీరో నుండి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్, table width of a table is total width of a table is defined by parent. As I have already said, so మనకి ఇక్కడ పేరెంట్ ఏమవుతుంది అంటే రో 1. సో రో 1 యొక్క సైజుని బట్టి నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్ యొక్క సైజ్ అనేది డిఫైన్ అవుతుంది. సో ఇంటర్నల్ గా నేను రో యొక్క సైజ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వీటి మధ్య పార్టీషన్స్ అంటే కాలం యొక్క పార్టీషన్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ రోని నేను ఎంతవరకు స్ట్రెచ్ చేయగలను అంటే కనుక పేరెంట్ రో ఎంతైతే ఉందో సైజు దాన్ని బట్టే నేను డిఫైన్ చేయగలను. ఓకే, నెక్స్ట్, సో మనం లేఅవుట్ కి విడ్త్ హైట్ అనేది డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు టేబుల్ లేఅవుట్ లో. ఎందుకు అంటే కనుక విడ్త్ అనేది మ్యాచ్ పేరెంట్ గా కన్సిడర్ చేస్తుంది, హైట్ అనేది ర్యాప్ కంటెంట్ గా కన్సిడర్ చేస్తుంది. సో వాట్ ఈస్ మ్యాచ్ పేరెంట్? సో పేరెంట్ యొక్క సైజుని బట్టి, సో ఈ పేరెంట్ యొక్క సైజుని బట్టి విడ్త్ ని బట్టి, సో దిస్ ఇస్ విడ్త్, హారిజాంటల్ గా చూసేది మనం విడ్త్. సో ఈ హారిజాంటల్ ఈ విడ్త్ అనేది పేరెంట్ యొక్క సైజుని బట్టి నెక్స్ట్ వన్ ని డిఫైన్ అవుతాయి. సో ఇక్కడ రో 2 యొక్క విడ్త్ ఎలా డిఫైన్ అయ్యింది అంటే కనుక రో 1 యొక్క విడ్త్ ని బట్టి డిఫైన్ అవుతుంది. రో 3 యొక్క విడ్త్ ఎలా డిఫైన్ అయింది అంటే కనుక పేరెంట్ రో, సో రో 1 యొక్క విడ్త్ ని బట్టి డిఫైన్ అయింది. నెక్స్ట్, హైట్ అనేది ఎలా డిఫైన్ చేస్తాము అంటే ర్యాప్ కంటెంట్. సో కంటెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు హైట్ అనేది స్పెసిఫై అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ కాలమ్స్. సో ఇక్కడ మనకి కాలమ్స్ చూడండి, కాలమ్స్ ఆర్ స్ట్రెచబుల్ అండ్ ష్రింకబుల్. స్ట్రెచబుల్ అంటే మనం దాన్ని పెద్దగా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, రో 1 లో కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఉంది. రో 2కి వచ్చే వాటికి నేను ఏం చేశాను, ఈ ఫస్ట్ కాలమ్ ని అంటే ఈ రో 1 లో ఉన్న ఫస్ట్ కాలమ్ యొక్క స్పేస్ ని నేను ఇంకా ఇంక్రీజ్ చేశాను. సో దట్ ఈస్ స్ట్రెచింగ్ ది సైజ్ ఆఫ్ ది కాలమ్. నెక్స్ట్, ష్రింకింగ్. సో ఇక్కడ చూడండి, రో 3 లో కంప్లీట్ గా కాలమ్ 1 గా డిఫైన్ చేశాను. సో నేను ఇక్కడ కాలమ్ ని ష్రింక్ చేయడానికి 2 కాలమ్స్ గా డిఫైన్ చేశాను. హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మేడం. సో కాలమ్స్ అనేవి మనం స్ట్రెచ్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాలమ్ గా డిఫైన్ చేసిన దాన్ని ష్రింక్ చేశాను, అంటే 2 కాలమ్స్ గా డివైడ్ చేశాను. సో అలా ష్రింక్ కూడా చేయొచ్చు కాలమ్. సో ఎలా ఎంతవరకు మనం ష్రింక్ చేయొచ్చు, ఎంతవరకు స్ట్రెచ్ చేయొచ్చు అంటే కనుక అగైన్ దట్ ఈస్
పేరెంట్ రో. సో పేరెంట్ ని బట్టి, పేరెంట్ రో యొక్క విడ్త్ ని బట్టి మనం కాలమ్స్ ని స్ట్రెచ్ చేయొచ్చు, లేదంటే ఇలా ష్రింక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ we have the important point that is to be noted is మనం ఒకవేళ width of the children. సో చిల్డ్రన్ అంటే ఏంటి ఇక్కడ? సో కాలమ్ 1, కాలమ్ 2, రో 1 లో కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఉన్నాయి. సో వీటికి రో 1 కి చిల్డ్రన్ ఏమవుతాయి అంటే రో 2, రో 3 అండ్ ఎక్సెట్రా. సో ఈ చిల్డ్రన్ యొక్క విడ్త్ ని మనం స్ట్రెచ్ చెయ్యొచ్చు ఎప్పుడు అంటే కనుక బై డిఫాల్ట్ ఇఫ్ వి కీప్ ర్యాప్ కంటెంట్. సో ఒకవేళ మనం విడ్త్ అనేది ఎప్పుడు మ్యాచ్ పేరెంట్ గానే పెడతాము. ఎందుకు అంటే కనుక పేరెంట్ కన్నా ఎక్కువ విడ్త్ అనేది ఎప్పుడు ఉండదు. సో హైట్ ని దేని ద్వారా డిఫైన్ చేస్తాము అంటే ర్యాప్ కంటెంట్. విడ్త్ ని దేని ద్వారా డిఫైన్ చేస్తాము అంటే మ్యాచ్ పేరెంట్ ద్వారా డిఫైన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ టేబుల్ లేఅవుట్. సో టేబుల్ లేఅవుట్ లో అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఐడి. సో ఐడి దేనికి యూజ్ చేసాము? ప్రోగ్రామింగ్ పార్ట్ లో మీకు మొన్న ఆల్రెడీ చూపించాము. ఐడి అనేది యూనిక్ గా ఒక లేఅవుట్ ని డిఫైన్ చేయడానికి దానికి ఐడి అనేది నేను ఇస్తున్నాను. నెక్స్ట్ స్ట్రెచ్ కాలమ్స్. సో స్ట్రెచ్ కాలమ్స్ అండ్ shrink కాలమ్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో మనం స్ట్రెచ్ కాలమ్స్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే కనుక ఒకవేళ కాలం విడ్త్ అనేది, కాలం అంటే ఏంటి ఇక్కడ? సో దిస్ ఈజ్ కాలం. కాలం విడ్త్ అంటే హారిజాంటల్ గా. ఓకే, సో కాలం విడ్త్ అనేది తక్కువగా ఉంది అని మీకు అనిపించి దాన్ని నేను పెంచుకోవాలి అని అనుకుంటే కనుక then we will be using stretch columns. So this is an attribute that is used to stretch or expand the column width. Okay, so by default దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే కనుక 0. మనం డిఫైన్ చేయడానికి ఇక్కడ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అని అలా డిఫైన్ చేస్తాం, కానీ టేబుల్ యొక్క వాల్యూ ఎప్పుడైనా 0 నుండే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ 0, 1, 2 like that. The column values start from 0. నెక్స్ట్ ఈ యొక్క అట్రిబ్యూట్ వాల్యూస్ అనేవి మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కనుక 1, 2, 3 until n. ఓకే, సో ఇఫ్ ద వాల్యూ ఈస్ డిఫైన్డ్ యాజ్ 1 అని చెప్పి ఇస్తే కనుక సెకండ్ కాలమ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఎందుకు అంటే కనుక నేను ఆల్రెడీ చెప్పాను, ద కాలమ్ నంబర్స్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 0. సో 0 నుండి స్టార్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వాల్యూ, ఒకవేళ నేను వాల్యూ అనేది 0, 1 అని ఇచ్చా స్ట్రెచ్ కాలమ్స్ అట్రిబ్యూట్ లో. సో ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఎంతవరకు స్ట్రెచ్ అవుతుంది అంటే కనుక వాటికి ఉన్న అవైలబుల్ స్పేస్, ఎంత స్పేస్ అంటే కనుక రోలో మనం ఎంత స్పేస్ అయితే డిఫైన్ చేస్తామో అంతవరకు ఆ 2 కాలమ్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. సో పైన మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపించాను. ఫస్ట్ రోలో నేను 3 కాలమ్స్ ని డిఫైన్ చేశాను, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. వీటి యొక్క స్పేస్ ఎలా అడ్జస్ట్ అయింది అంటే కనుక రో యొక్క విడ్త్ ని బట్టి అడ్జస్ట్ అయింది. నెక్స్ట్ రో 2 లో 2 కాలమ్స్ ని డిఫైన్ చేశాను. సో ఇక్కడ ఏమైంది, 3 కాలమ్స్ కాస్త 2 కాలమ్స్ గా మారి, అంటే ఫస్ట్ కాలమ్ అనేది స్ట్రెచ్ అయింది. ఓకే, ఎంతవరకు స్ట్రెచ్ అయ్యి కాలమ్ 1, కాలమ్ 2 ఇక్కడ రో 2 లో ఎలా అడ్జస్ట్ అయ్యాయి అంటే కనుక రో యొక్క విడ్త్ ని బట్టి అడ్జస్ట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ నేను ఒకవేళ స్టార్ అని చెప్పి డిఫైన్ చేస్తే కనుక దెన్ అందులో మనం ఒక 10 కాలమ్స్ ఇస్తే ఆ 10 కాలమ్స్ అనేవి ఉన్న అవైలబుల్ స్పేస్ ని ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటాయి. ఓకే, సో ఒకవేళ నేను నంబర్స్ తో స్పెసిఫై చేస్తే ఆ పర్టికులర్ కాలమ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఒకవేళ నేను నంబర్స్ కాకుండా స్టార్ లో స్పెసిఫై చేస్తే కనుక ఉన్న కాలమ్స్ అన్ని
అవైలబుల్ స్పేస్ ని అంటే ఆ రోని డివైడ్ చేసుకుని అసైన్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ దానిలో చూడండి, నేను ఇక్కడ స్ట్రెచ్ కాలమ్స్ అనేవి 0 పెట్టుకున్నాను. ఓకే, సో స్ట్రెచ్ కాలమ్స్ అనేవి 0 పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఫస్ట్ కాలం ఏదైతే ఉందో అది స్ట్రెచ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ దానిలో చూడండి, స్ట్రెచ్ కాలం అనేది నేను 1 పెట్టాను. సో ఆ టేబుల్ లేఅవుట్ లో స్ట్రెచ్ కాలం 1 పెట్టినప్పుడు సెకండ్ కాలం ఏదైతే ఉందో ఆ సెకండ్ కాలం అనేది స్ట్రెచ్ అవుతుంది. సో ఈ 2 కాలమ్స్ అనేవి ఉన్న రోలో అడ్జస్ట్ అవుతాయి. ఎలా అడ్జస్ట్ అవుతాయి అంటే కనుక దేన్నైతే నేను స్ట్రెచ్ అన్నానో ఆ కాలం వరకు స్ట్రెచ్ అయ్యి మిగిలినది అంటే ఇంకో కాలం ఏదైతే ఉందో ఉన్న స్పేస్ లో అడ్జస్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ చూడండి స్ట్రెచ్ కాలమ్స్ అనేవి స్టార్ అని డిఫైన్ చేశాను. సో నేను అక్కడ ఇచ్చిన కాలమ్స్ 2 ఐఎమ్ డిఫైనింగ్ ఓన్లీ 2 కాలమ్స్. సో ఆ 2 కాలమ్స్ ని అలా డిఫైన్ చేయడం వల్ల ఉన్న అవైలబుల్ స్పేస్ లో 2 ఈక్వల్ గా డివైడ్ అయ్యాయి. సో అలా మనకి ఒక 5 కాలమ్స్ ఉంటే కనుక 5 కాలమ్స్ ఈక్వల్ గా డివైడ్ అవుతాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టార్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ అట్రిబ్యూట్, shrink కాలమ్స్. సో shrink అనగానే తగ్గడం, reduce. సో హియర్ shrink కాలం అట్రిబ్యూట్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కనుక ఒకవేళ మనం తీసుకున్న కాలం యొక్క విడ్త్ ని తగ్గించాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం shrink కాలమ్స్ అనేది తీసుకుంటాము. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ గివెన్ వాల్యూ 0 అనేది ఇస్తే కనుక ఫస్ట్ కాలం షింక్ అవుతుంది. ఓకే, ఎలా షింక్ అవుతుంది అంటే వర్డ్స్ అన్ని ర్యాప్ అయిపోయి వాటిలో ఉన్న కంటెంట్స్ అన్ని కలిసిపోయి ఒక్క కాలం గా డిఫైన్ అయిపోతుంది. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ వాల్యూ అనేది 0,1 అని ఇచ్చాను అంటే కనుక ఫస్ట్ కాలం సెకండ్ కాలం రెండు కలిసిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ నేను ఇక్కడ స్టార్ అని ఇచ్చాను అంటే కనుక ఆ పర్టికులర్ రోలో ఒకవేళ 5 కాలమ్స్ ఉన్నాయి ఫర్ సపోజ్ అనుకోండి, అప్పుడు ఆ 5 కాలమ్స్ అనేవి shrink అయిపోతాయి. ఓకే, సో ద విడ్త్ ఆఫ్ ది కాలమ్ ఈజ్ రెడ్యూస్డ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నేను డిఫైన్ చేయడం కాలమ్స్ అనేవి shrink చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ shrink అయిపోయి దీని యొక్క విడ్త్ ఎలా అడ్జస్ట్ అయింది అంటే కనుక ఇలా అడ్జస్ట్ అయింది. సో మీకు గ్రే పార్ట్ ఏదైతే కనిపిస్తుందో ఫస్ట్ మనం కాలమ్స్ ని డిఫైన్ చేసినప్పుడు కంప్లీట్ రో ఆక్యుపై చేసేస్తుంది. ఓకే, సో మీరు shrink కాలమ్స్ అని ఇచ్చినప్పుడు దాని విడ్త్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ విడ్త్ కంప్లీట్ రో నుండి జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది రోగా shrink అయింది. సో దట్ ఈస్ shrinking of columns. నెక్స్ట్ కొలాప్స్ కాలమ్స్. సో ఈ కొలాప్స్ కాలమ్స్ అనేవి దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఒక కంటెంట్ ని ఫర్ సపోజ్ మీరు మీ డేటా పర్సనల్ డేటా ఇచ్చారు, అది ఆ అప్లికేషన్ లో ఉండాలి కానీ మనకి కనిపించకూడదు. సో టు మేక్ యువర్ డేటా ఇన్విజిబుల్ we will be using collapse columns. సో ఒక కాలం ని మనం కనబడనివ్వకుండా చేయాలి అంటే కనుక టేబుల్ లేఅవుట్ లో మనం కొలాప్స్ కాలమ్స్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము. సో ఇన్ఫర్మేషన్ అనేది టేబుల్లో అవైలబుల్ గానే ఉంటుంది కానీ ఏంటంటే మనకి కనిపించదు. ఓకే, సో ఇక్కడ నేను చూడండి వాల్యూని 0గా కన్సిడర్ చేస్తే కనుక ఫస్ట్ కాలం అనేది కొలాప్స్ అవుతుంది, అంటే ఫస్ట్ కాలం అనేది డిసపియర్ అవుతుంది. సో అది టేబుల్ యొక్క పార్ట్ లోనే ఉంటుంది కానీ అది మనం ఇన్విజిబుల్ గా పెట్టుకున్నాము. సో ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు అస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ కొలాప్స్ కాలమ్స్ 0 వాల్యూ ఇచ్చాను.
జీరో అనగానే ఏం కాలం తీసుకుంటుంది? ఫస్ట్ కాలం. సో ద కాలం వాల్యూస్ అయినా రో వాల్యూస్ అయినా ఎప్పుడైనా జీరో నుండి స్టార్ట్ అవుతాయి. సో నేను ఇక్కడ కొలాప్స్ కాలమ్స్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏమైంది? కాలం 2 అనేది కనిపిస్తుంది. సో కాలం 1 అనేది ఉంది, కానీ మనం కొలాప్స్ కాలమ్స్ అనడం వల్ల ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు అస్, ఇట్ ఈస్ ఇన్విజిబుల్ టు అస్. సో కాలం 1 అనేది ఇన్విజిబుల్ గా చేశాము. దేని ద్వారా అంటే కనుక కొలాప్స్ కాలమ్స్ ద్వారా, కొలాప్స్ కాలమ్స్ అట్రిబ్యూట్ ద్వారా. ఓకే, so let us see a simple program for this. So login page అనేది నేను మళ్ళీ దీనిలో టేబుల్ లేఅవుట్ లో లాగిన్ పేజ్ అనేది ఎలా డిఫైన్ చేద్దాము అనేది చూద్దాం. ఓకే, సో నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? Yes, ma'am. సో ఐఎమ్ క్రియేటింగ్ అ న్యూ ప్రాజెక్ట్. సో దానిలో నేను ఎంటీ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను అప్లికేషన్ నేమ్ టేబుల్ లేఅవుట్ గా ఇస్తున్నాను. సో జావా అనేది మనం జావాలో కోడింగ్ అనేది ఏమి మార్చము, మనం డైరెక్ట్లీ డిజైన్ పార్ట్ అనేది మార్చుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్, టేబుల్ లేఅవుట్ లో మనకి డైరెక్ట్ గా, సో మీకు లాస్ట్ క్లాస్ లో నేను ఆల్రెడీ చూపించాను, డైరెక్ట్ గా నేను డిజైన్ పార్ట్ లోకి వెళ్ళి డిజైన్ పార్ట్ లో నేను డ్రాగ్ చేసుకుంటే టెక్స్ట్ వ్యూస్ ని, ఎడిట్ టెక్స్ట్ ని, సో టేబుల్ టెక్స్ట్ కంటెంట్స్ ని డ్రాగ్ చేసుకుంటే, బటన్స్ ని డ్రాగ్ చేసుకుంటే కనుక డిజైన్ పార్ట్ అనేది మనం చేసుకోవచ్చు. దాన్ని బట్టి కోడింగ్ అనేది ప్లేస్ అవుతుంది. కానీ టేబుల్ లేఅవుట్ లో ఏంటంటే మనం కోడ్ అనేది మనమే ఇవ్వాలి. సో మనం ఏది డ్రాగ్ చేసుకున్నా కంటెంట్స్ కానీ, ఎడిట్ టెక్స్ట్ కానీ, టెక్స్ట్ వ్యూస్ కానీ ఏదైనా సరే మనం డ్రాగ్ చేసుకుంటే కనుక రాదు. కాబట్టి టేబుల్ లేఅవుట్ లో కోడ్ అనేది మీరు ప్రతిదీ పెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ చూడండి. సో లాస్ట్ టైం మనం ఏం చేసాము, టెక్స్ట్ అని చెప్పి కానీ సెలెక్ట్ చేసి ఇలా టెక్స్ట్ వ్యూస్, ప్లెయిన్ టెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ కాపీ చేస్తే కనుక మనకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ సైజులు అండ్ వాటి పొజిషన్స్ అన్ని డిజైన్ పార్ట్ లో నేను ఇవ్వచ్చు. కానీ ఇక్కడ టేబుల్ లేఅవుట్ లో అలా కాదు, మనంతట మనం కోడింగ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. ఓకే, సో దీనిలో నాకు అనవసరమైనవన్నీ నేను తీసేసుకుంటున్నాను ఫస్ట్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఇవ్వాల్సింది టేబుల్ లేఅవుట్. సో మీరు ఇక్కడ పైన మార్చుకుంటే కింద కూడా ఆటోమేటిక్ గా మారుతుంది. నెక్స్ట్ ఈ టూల్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ కూడా తీసేయండి. సో ఫస్ట్ టేబుల్ లేఅవుట్ ఇప్పుడు చూడండి.
సో నేను ఇక్కడ కోడ్ టైప్ చేస్తుంటే స్ప్లిట్ లో వస్తుంది. సో దిస్ ఈజ్ అ సింపుల్ టేబుల్ లేఅవుట్. సో టేబుల్ లేఅవుట్ యొక్క విత్ అనేది మ్యాచ్ పేరెంట్, విత్ హైట్ అనేది మ్యాచ్ పేరెంట్ గానే ఇవ్వండి. ఎందుకంటే మ్యాచ్ పేరెంట్ అంటే ఇట్ విల్ బి మ్యాచింగ్ విత్ ది స్క్రీన్, దట్ ఈస్ దిస్ లేఅవుట్ ని మ్యాచ్ అవుతుంది. సో విత్ హైట్ అనేది మనకు కంప్లీట్ స్క్రీన్ గా కన్సిడర్ చేస్తాము. సో దీనిలో నేను ఇచ్చే ఇంకో కంటెంట్ ఏంటి అంటే కనుక కాలమ్, స్ట్రెచ్ కాలమ్స్. సో స్ట్రెచ్ కాలమ్స్ అనేది నేను ఇక్కడ దేనికి ఇస్తున్నాను అంటే కనుక కంప్లీట్ టేబుల్ కి ఇస్తున్నాను. ఓకే, సో ఆండ్రాయిడ్ stretch columns. So column is I am defining it as 1. సో మీరు ఇది టైప్ చేసాక కూడా అక్కడ ఏమీ రాదు. ఎప్పుడైతే మనం వాటిలో రోస్ ఎంటర్ చేస్తామో, రోస్ లో డేటాని ఎంటర్ చేస్తామో అప్పుడే మీకు అక్కడ డేటా అనేది కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా చూస్తూ ఉండండి. సో ద చేంజ్ విల్ బి ఇమీడియట్లీ కమింగ్ హియర్ ఆల్సో. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేయాలి, టేబుల్ లేఅవుట్ లో ఫస్ట్ నేను డిఫైన్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి అని చెప్పాను, టేబుల్ రో. సో టేబుల్ రోలో నేను డేటా అనేది, కంప్లీట్ డేటా అనేది ఇచ్చుకుంటూ వస్తాను. మీరు ఎన్ని రోస్ డిఫైన్ చేస్తే అన్ని టేబుల్ రోస్ అనేవి ఇవ్వాలి. సో ఓపెన్ బ్రాకెట్స్, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ టేబుల్ రో, క్లోజింగ్. సో మీరు క్లోజ్ చేయగానే సో ఎండ్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది, ఈ బ్రాకెట్స్ లోపలే మీరు డిఫైన్ చేయాలి డేటా అనేది. దీని బయట మీరు ఏం డిఫైన్ చేసినా అది కన్సిడర్ చేయదు ఆండ్రాయిడ్ స్టూడియో. ఓకే, సో టేబుల్ రో. సో ఇప్పుడు టేబుల్ రోలో నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ నేను ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఒక రోలో నేను టెక్స్ట్ వ్యూ దేనికి, అది ఏంటి పేజ్ అనేది డిఫైన్ చేయడానికి టెక్స్ట్ వ్యూ అనేది ఇస్తున్నాను. ఓకే, సో దీనిలోని టేబుల్ రోలోని మళ్ళీ ఓపెన్ టెక్స్ట్ వ్యూ. సో ఇక్కడ చూడండి, మీరు బ్రాకెట్స్ ఓపెన్ చేయగానే వెంటనే అక్కడ మీరు ఏమేమి ఇన్సర్ట్ చేయాలో ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? Yes, ma'am. ఓకే, సో ఇప్పుడు డేటాని టెక్స్ట్ వ్యూలో డిఫైన్ చేయాలి. Yes, ma'am. సో ఫస్ట్ నాకు ఏం కావాలి అంటే కనుక శాంపుల్ గా నేను ఒక లాగిన్ పేజ్ ని డిఫైన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది ఏం పేజ్ అని డిఫైన్ చేయడానికి ఈ టెక్స్ట్ వ్యూలో నేను లాగిన్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఇస్తున్నాను, ఆండ్రాయిడ్ టెక్స్ట్. సో నేను ఇవ్వాల్సింది టెక్స్ట్. సో టెక్స్ట్ ఏమని ఇస్తున్నాను అంటే కనుక లాగిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, జూమ్ ఇట్ అండ్ షో యూ. సో ఇక్కడ చూడండి, లాగిన్ పేజ్ క్రియేట్ అయింది. సో లాగిన్ ఒక రో క్రియేట్ అయింది. ఆ రోలో నేను ఇక్కడ స్ట్రెచ్ కాలమ్స్ 1 అని ఇచ్చా, అంటే కాలమ్స్ 0, 1 గా డిఫైన్ అవుతుంది. ఓకే, సో ఆ టేబుల్ రోలో ఫస్ట్ దానిలో నేను ఏమి ఇచ్చాను అంటే లాగిన్ అని ఇచ్చాను టెక్స్ట్. నెక్స్ట్ టెక్స్ట్ యొక్క సైజ్ డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్రెస్ చేయగానే టెక్స్ట్ సైజ్ వస్తుంది. సో ఇక్కడ మనం సైజెస్ అనేవి ఎస్పీస్ లో పెట్టుకోవచ్చు, డిపిస్ లో పెట్టుకోవచ్చు. నేను 25 SP అని డిఫైన్ చేస్తున్నాను. సో అసలు ఎస్పీస్ డిపిస్, సో దీనిలో మనం సైజెస్ ని ఎలా డిఫైన్ చేయగలము అంటే కనుక ఒకసారి, సో ఇక్కడ చూడండి, సైజ్ ని నేను పిక్సెల్స్ లో డిఫైన్ చేయొచ్చు. సో పిక్సెల్ అనేది స్క్రీన్ కి సంబంధించింది, స్క్రీన్ మీద ఎన్ని పిక్సెల్స్ రావాలనేది డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంచెస్ లో డిఫైన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది స్క్రీన్ అగైన్. నెక్స్ట్ మిల్లీమీటర్స్ లో డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్స్ గా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ డిపి, సో డిపి ఈజ్ నథింగ్ బట్
density pixels, that is density independent pixels. So this is one of the physical density. సో దీనిలో మనకి ఒక యూనిట్ ఇది డిపి అనేది. నెక్స్ట్ ఎస్పి స్కేల్ పిక్సెల్స్. ఓకే, సో ఇలా ఇన్ని మెజర్మెంట్స్ లో నేను టెక్స్ట్ ని కానీ, సో దీనిలో ఆండ్రాయిడ్ స్టూడియోలో ఉన్న డేటాని డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఎస్పీగా డిఫైన్ చేస్తున్నాను, స్కేల్ పిక్సెల్స్ గా. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు టెక్స్ట్ సైజ్ అనేది డిఫైన్ చేశాను. చూడండి ఇక్కడ టెక్స్ట్ సైజ్ అనేది పెరిగింది. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లేఅవుట్ స్పాన్. లేఅవుట్ స్పాన్. సో చూడండి, సో లేఅవుట్ స్పాన్ అనేది, స్పాన్ అంటే స్పేస్. సో నేను ఇక్కడ డివైడ్ అయి ఉన్న లాగిన్ పేజ్ ని స్పాన్ 2 గా ఇచ్చాను. అంటే ఇక్కడ నేను స్ట్రెచ్ కాలమ్స్ 1 అని ఇచ్చాను. అంటే ఉన్న కాలమ్స్ అనేవి 2గా డివైడ్ అవుతాయి. సో నేను ఇక్కడ స్పాన్ పీసెస్ చూపిస్తున్నాను చూడండి. సో చూడండి ఇక్కడ 2 కాలమ్స్ గా డివైడ్ అయింది, బికాస్ ఐ హ్యావ్ స్ట్రెచ్డ్ ది కాలమ్ యాజ్ 1. అంటే ఫస్ట్ కాలం ఏదైతే ఉందో, అంటే 0 1, ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దాన్ని స్ట్రెచ్ చేసుకున్నాను ఇక్కడ. సో దీన్ని నేను పోగొట్టుకోవడానికి దీని స్పానింగ్ అనేది 2 ఇచ్చాను. సో 2 ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే కంప్లీట్ రో విల్ బి స్ట్రెచ్డ్. సో లాగిన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ లాగిన్ ని నేను ఎక్కడ పెట్టుకోవాలి? మిడిల్ లో పెట్టుకోవాలి. ఓకే, సో ఐఎమ్ గివింగ్ Android gravity. సో గ్రావిటీ అనేది సెంటర్ హారిజాంటల్ గా ఇచ్చాను. సో ఇక్కడ చూడండి లాగిన్ అనేది సెంటర్ హారిజాంటల్ లోకి వచ్చింది. నెక్స్ట్ మనం ఏం డిఫైన్ చేసుకోవాలి? విడ్త్, హైట్. ఓకే, సో సో లేఅవుట్ విత్ ఇక్కడ నేను ఏం పెట్టుకుంటున్నాను అంటే కనుక నెక్స్ట్ లేఅవుట్ హైట్. సో దీన్ని ర్యాప్ కంటెంట్. సో దీని హైట్ అనేది పేరెంట్ అంటే ఈ రో హైట్ ని బట్టి అడ్జస్ట్ అవుతుంది. విడ్త్ అనేది 75 dp గా డిఫైన్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకుంటున్నాను. సో లాగిన్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ సో దీనిలో ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ లాగిన్ అనేది డిఫైన్ చేసేసాం. సో ఐఎమ్ క్లోజింగ్ హియర్ దిస్ టెక్స్ట్ అండ్ టేబుల్ రోస్. సో ఇప్పుడు ఇంకో టేబుల్ రో క్రియేట్ చేయాలి. దేనికి? సో ఇది లాగిన్ పేజ్ అన్నాము. నాకు యూజర్ నేమ్ నేను ఇక్కడ ఇవ్వాలి. ఆ ఇచ్చిన యూజర్ నేమ్ కి ఎడిట్ టెక్స్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ ఇచ్చిన పాస్వర్డ్ కి ఇక్కడ డేటా అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, వన్ సెకండ్. సో ఇక్కడ నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో చూడండి, నేను ఇక్కడ టేబుల్ రో అని ఇవ్వగానే టేబుల్ ఈజ్ క్రియేటెడ్. సో దానిలో నేను ఇప్పుడు ఏం చేసుకోవాలి? నాకు ఒక టెక్స్ట్ వ్యూ కావాలి అండ్ ఎడిట్ టెక్స్ట్ కావాలి. సో ఫస్ట్
ఒక టెక్స్ట్ వ్యూ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో అగైన్ ఓపెన్ సో ఈ టెక్స్ట్ వ్యూలో డేటాని ఇచ్చుకోవాలి. సో ఏమని ఇస్తున్నాను, ఫస్ట్ నాకు కావాల్సిన టెక్స్ట్ నేమ్ యూజర్ నేమ్ ఆండ్రాయిడ్. టెక్స్ట్ సో ఏం టెక్స్ట్ యూజర్ నేమ్. Text ఇస్తాము. Again we have to define the text size. సో టెక్స్ట్ సైజ్ అనేది మనం ఆల్రెడీ లాగిన్ కి 25 SP ఇచ్చాము. సో ఇప్పుడు దానికన్నా చిన్నగా ఇవ్వాలి. నెక్స్ట్ హైట్. హైట్ అనేది ర్యాప్ కంటెంట్ గానే ఇస్తున్నాను. సో టెక్స్ట్ ఎంత సైజ్ ఉంటే అంత సైజ్ వరకు కంటెంట్ అనేది, సో లేఅవుట్ హైట్ అనేది ఆక్యుపై అవుతుంది. నెక్స్ట్ కలర్. సో ఈ కలర్ అనేది మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ కొంచెం డార్క్ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ సో ఇక్కడికి ఈ టెక్స్ట్ వ్యూ అనేది అయిపోయింది. నెక్స్ట్ దీనిలో ఇంకో దానిలో ఇంకో కాలంలో నేను ఏమి ఇవ్వాలి అంటే కనుక ఎడిట్ టెక్స్ట్. ఓకే, సో ఐ నీడ్ టు గివ్ ది డేటా. సో దాని బయట అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ ఎడిట్ టెక్స్ట్. సో ఈ ఎడిట్ టెక్స్ట్ లో ఏమి ఇవ్వాలి? సో ఐ జస్ట్ నీడ్ టు డిఫైన్ ఓన్లీ 3 contents, that is height, background color. Only 2 contents, height and background color. So I'll be copying this and I'll be Android layout height. So height is defined as wrap content. సో ఇక్కడ పేరెంట్ యొక్క హైట్ ని బట్టి డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ బ్యాక్గ్రౌండ్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ కలర్ కోడ్స్ అని చెప్పి ఎంటర్ చేస్తే కనుక మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కోడ్స్ వస్తాయి. సో యూ నీడ్ టు enter them using hash. So I am using a color code which I have copied from Google. So this is the color code I am defining for yellow. Okay, so this is the edit text that I have given in this row. Again I want to define another table row that is used for the password, giving the password. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే కనుక
I'll be showing the execution in the next class. If you have any doubts, you can ask me. Any doubts? So we'll continue the practical session in next class. సో ఇప్పుడు నాకు చెప్పిన వాటిలో ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.